Hi friends, good morning. నా పేరు శ్రీకాంత్. సో ఇది వచ్చేసి పవర్ బి రిపోర్ట్ బిల్డర్ పార్ట్ 2 అండి. ఓకే, ఎందుకంటే ఇంత ముందుకు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసుకొని. సో ఈ కంచెల్ సీరియల్ గా వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఇందులోకి వచ్చేసి విండోస్ బటన్ ప్రెస్ చేసేసి పవర్ బిఐ, ఓకే, సో పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ అని ఎంటర్ చేయండి. పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ అని ఎంటర్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఇది కొంత టైం తీసుకుంటుంది. సో కొంత టైం తీసుకోగానే చూడండి, ఇలాగ మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది, యూజర్ విండో. ఓకే, సో దీంట్లో న్యూ రిపోర్ట్, దీంట్లో టేబుల్ ఆర్ మ్యాట్రిక్ విజార్డ్ తీసుకుంటారా, చార్ట్ విజార్డా, లేకుంటే మ్యాప్ విజార్డ్ ఆర్ బ్లాంక్ రిపోర్ట్ వస్తుంది. సో ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్నది, ఏదైనా మీరు రిపోర్ట్ కనుక ఆల్రెడీ సేవ్ చేస్తుంటాయి కదా, అంటే ప్రీవియస్ గా మీరు ఏమైనా రిపోర్ట్స్ చేసి సేవ్ చేస్తుంటే అవి ఓపెన్ చేసుకోవడానికి ఈ యొక్క ఓపెన్ అనేది చూసుకోండి. సో ప్రజెంట్ అయితే పార్ట్ 2 కాబట్టి బేసిక్స్ కవర్ చేసేస్తాను. సో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ప్రతి టూల్ మాదిరిగా సేవ్, ప్యాక్, అండు అండ్ రీడ్, ప్యాక్ ఫోల్డర్, ఫ్రంట్ వర్డ్ అండ్ అన్టైటిల్ పవర్ బి రిపోర్ట్ బిల్డర్. ఈ రిపోర్ట్ బిల్డర్ కి మనం ఏమైనా పేరు ఇచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్యాన్సల్, సైన్ ఇన్. సేమ్ మనం పవర్ బిఐ డెస్క్టాప్ మాదిరిగానే ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము మన రిపోర్ట్స్ అనేది క్లౌడ్ లోకి పబ్లిష్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ పబ్లిష్ బటన్ కూడా కనబడతా ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా సైన్ ఇన్ అవుతారు, ఎలా పబ్లిష్ చేస్తారు, విల్ డిస్కస్ లేటర్. ఓకే, తర్వాత ఫైల్లో కనుక మనం చూసుకున్నట్టయితే సో కామన్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఫైల్, ఓపెన్, న్యూ, సేవ్, సేవ్ ఐస్, పబ్లిష్. ఓకే, సో ఎగ్జిట్ పవర్ బిఐ రిపోర్ట్ ఉంటారు. అండ్ హోమ్ లో చూసుకున్నట్లయితే వ్యూ. సో వ్యూలో మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏమైనా రిపోర్ట్ కనుక డిజైన్ చేసిన, డెవలప్మెంట్ చేసిన ఇక్కడ రన్ చేసుకోవచ్చు. క్లిప్ బోర్డ్, ఫాంట్, అంటే ఈ ఫాంట్ దాంట్లో ఏంటంటే మన ఫాంట్ స్టైల్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ ఉంటాయి. సో పారాగ్రాఫ్ రిలేటెడ్ గా అలైన్మెంట్స్ అనమాట, సెంటర్ లో, మిడిల్ లో. తర్వాత బార్డర్స్, సో బార్డర్స్ యొక్క సైజెస్ కానీ, కలర్స్ కానీ, నంబర్స్ కానీ, లేఅవుట్, సో మెచ్, స్ప్లిట్ ఆర్ అలైన్మెంట్. షేర్ అంటే ఇక్కడ నుంచి పబ్లిష్ చేయడం, మన రిపోర్ట్ ని క్లౌడ్ లోకి పబ్లిష్ చేయడం. సో రిపోర్ట్ డేటా, సో రిపోర్ట్ డేటాలో ఇలా వచ్చేస్తూ ఉంటుంది, రిపోర్ట్ క్యాన్వాస్ అంటారు. ఓకే, సో దీన్ని ఇలా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. రో గ్రూప్స్ అండ్ కాలమ్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత సో దీన్ని కూడా ఇలా కూడా మనము పెద్దగా లేదా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది చూసారా, దీన్ని కూడా రన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. ఓకే, డేటా క్లిక్ చేసేసినట్టయితే పవర్ బిఐ డేటా సెట్ కానీ, డేటా ఓస్ కానీ, అండ్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ, అజూర్ ఎనాలిసిస్ సర్వీసెస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఎనాలిసిస్ సర్వీసెస్ కానీ, ఒరాకిల్, టెరాడాటా, ఓడిబిసి అంటే డేటాబేస్ కి రిలేటెడ్ గా, పవర్ ప్లాట్ఫామ్ అంటే పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఉంటాయి, అజూర్ అంటే అజూర్ రిలేటెడ్ ఉంటాయి, డేటాబేస్ అంటే డేటాబేస్ రిలేటెడ్ ఉంటాయి, ఎంటర్ డేటా అంటే ఎంటర్ డేటాకు సంబంధించి ఉంటుంది, డేటా సోర్స్ కానీ, డేటా సెట్స్ కానీ ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇన్సెట్, సో ఇన్సెట్ లో డేటా రీజియన్స్ కానీ, అండ్ డేటా విజువలైజేషన్స్ కానీ, రిపోర్ట్ ఐటమ్స్ కానీ, అండ్ సబ్ రిపోర్ట్స్ కానీ, హెడర్ అండ్ ఫోటోస్ కు సంబంధించినవి. అంటే ఒక్కొక్కటి గ్రూప్ ఆఫ్ గా మనకి ఇక్కడ ప్యానల్స్ ఇస్తూ ఉంటాడు ప్రతి ఒక్క మెనూలో. అది క్లిక్ చేయగానే దాని రిలేటెడ్ ఆప్షన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వ్యూ, సో రిపోర్ట్ డేటా కానీ, లేకపోయిందనుకో రిపోర్ట్ ప్రాపర్టీస్ కానీ, ఇది రిపోర్ట్ ప్రాపర్టీస్, గ్రూపింగ్ కానీ, సో ఇది మొత్తం గ్రూపింగ్ అంటారు. రూలర్స్, ఇవి రూలర్స్ అంటారు. సో పారామీటర్స్ కావాలనుకుంటే ఇలాగ పారామీటర్స్ కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతా ఉంటాయి. ఓకే, సో బిల్టిన్స్ కనుక మనం ఎక్స్పాండ్ చేసేసినట్లయితే సో దీంట్లో బిల్టిన్ కి సంబంధించి ఉంటాయి పారామీటర్స్ కానీ, ఇమేజెస్ కానీ, డేటా సోర్స్ కానీ, డేటా సెట్స్ కానీ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.